హాయ్ అండి. వెల్కమ్ టు అనిత అల్లట్ వీడియోస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను పైనాపిల్ రెసిపీ చేయడానికి వచ్చాను. చాలా ట్రెండింగ్గా నడుస్తుంది. అందుకనే ఖచ్చితంగా నేను ఇది ట్రై చేయాలి, ఎలా ఉంటుందో చూపించాలి, నేను తినాలి అని చెప్పేసి ఖచ్చితంగా నేను ట్రై చేశానండి. దానికి ముందుగానే నేను మంచి ప్లేట్ తీసుకున్నాను. అండ్ సాల్ట్ తగిన సాల్ట్ వేసుకోవాలి. నేను అంత తీసుకొచ్చి అని చెప్పేసి మీరు అంత తీసుకురామాకండి. అండ్ తగిన కారం అండి. అండ్ దానికి కట్ చేయడానికి చాకు అండ్ చెక్క ట్రే అంటుంది మా ఇంట్లో కట్ చేయడానికి వెజిటేబుల్స్. అందుకని నేను తీసుకొచ్చేసాను పైనాపిల్. యాక్చువల్లీ ఏంటంటే ఇది పైనాపిల్, నిజంగా పైనాపిల్. ఎందుకు అలా అంటున్నానంటే అది పైనాపిల్ నాకు కట్ చేయటం యాక్చువల్గా ఆ పైనాపిల్ కట్ చేయడం నాకు రాదు అని చెప్పేసి నేను పైనాపిల్ కట్ చేయబోయి నా ఫింగర్స్ ఎలా కట్ చేసుకుంటాను. మా హస్బెండ్ భయంతోనే ఆయన బయటనే కట్ చేయించుకొచ్చారు. అంత కేరింగ్ మా హస్బెండ్. ఎందుకంటే నేను ఏ పని సరే చేయనని చెప్పేసి ఆయనకు బాగా తెలుసు. సో ఆయన బయటనే కట్ చేయించుకొచ్చారు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం. నేనైతే పైనాపిల్ అది తలకాయ మటుకు కట్ చేసేసానండి. మీకు అలా కనిపిస్తుంది, కెమెరా సరి డల్ ఉందని చెప్పేసి అలాగ అనిపిస్తుంది, కానీ అది లైట్ ఎల్లో కలర్గా ఉంది అండి. అండ్ నేను చిన్నగా పీసెస్ కట్ చేస్తుంటే అది చందమామ లెక్క రావాల్సింది సగం సగం పీస్లే కట్ అయ్యి వచ్చేస్తాయి. దాని తర్వాత నేనైతే చిన్నగా సన్నగా ట్రై చేశాను కట్ చేయడానికి, బట్ నా వల్ల కాలేదు. యాజ్ యూజువల్గానే వచ్చింది, కొంచెం అందంగానే వచ్చింది. దాని తర్వాత నేను హాఫే కట్ చేశానండి. తిననో అనుకో నేనైతే హాఫే కట్ చేశాను దాన్ని. అసలు యాక్చువల్గా ఎట్లా ఉంటుంది టేస్ట్ ఏంటిది, చాలా ట్రెండింగ్గా నడుస్తుంది కదా అని చెప్పేసి నేను ఇది ట్రై చేశాను. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్తీగా కూడా ఉంటుందంట. నేను యాక్చువల్గా తిన్నాను ఇది బార్బిక్ నేషన్లో చిన్న పీసెస్ సూలా అంటారు కదా, అదే అండి. సన్న చీక్పుల్ల గుచ్చి కాల్చేసి బొగ్గుల మీద కాల్చి చూపిస్తారు కదా, అలా తిన్నాను నేను ఒకసారి. అండ్ నేనైతే కట్ చేశాను, ఈ షేప్లో వచ్చాయి. దాని తర్వాత నేను ఏం చేశాను చూడండి, ఇలా కట్ చేసుకున్నాను, చాలా మందంగా వచ్చింది. నేనైతే సాల్ట్ వేసుకున్నాను, తగిన సాల్ట్ వేసుకున్నాను, కొంచెం తక్కువ వేసుకున్నాను నేను. మీరు కూడా కొంచెం చూసి వేసుకోండి సాల్ట్, ఓకేనా? ఎందుకంటే పైనాపిల్ కొంచెం పులుపుగానే ఉంటుంది, ఎంత తిన్నా కొంచెం పులుపుగానే ఉంటుంది కాబట్టి ఎంత షుగర్ వేసుకున్నా కొంచెం పులుపుగానే ఉంటుంది ఖచ్చితంగా. అది అట్లీస్ట్ లాస్ట్కి జ్యూస్ వేసుకుంది అయినా కూడా ఖచ్చితంగా పులుపుగానే ఉంటుంది. అందుకని సాల్ట్ తగిన వేసుకోవాలి. దాని తర్వాత నేను కారం వేసుకున్నాను. నేను కొంచెం కారం స్పైసీగా ఎక్కువ తింటానండి, అందుకనే నేను స్పైసీ కొంచెం వేసుకున్నాను. ఇంకేం లేదు, మిక్స్ చేయడమే. ఎప్పుడు కలిపేద్దామా, ఎప్పుడు తిందామని నా మనసు అయితే ఊరాడుతుంది, అల్లాడిపోతుందమ్మా నా నాలిక. ఎప్పుడు తిందామని అన్నట్టుగా నేనైతే మంచిగా మిక్స్ చేశానండి, కలిపేసాను. నేను మంచిగా అవి 2 సైడ్స్ కలుపుకున్నాను నేను. ఎందుకంటే మన ఒక సైడ్ సాల్ట్గా, ఒక సైడ్ పుల్లగా కొంచెం ఉంటుందో అని నేనైతే 2 సైడ్స్ మంచిగా కలిపేసాను. చాలా చూడటానికి నోరు అయితే ఎంత, నిజం చెప్తున్నాను, చాలా బాగుందండి. చూస్తున్న మీకైతే నాకు తెలియదు, కానీ నాకైతే చాలా నోరు ఊరింది. ఎందుకంటే తినేది కాబట్టి ఎవరికైనా నోరు ఊరాల్సిందే ఖచ్చితంగా. అందుకని నేనైతే మొత్తం మంచిగా కలిపేసుకున్నాను. ముక్కలకైతే ఉప్పు కారం మంచిగా దట్టంగా పట్టించేసాను. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు తింటామే ఆలస్యం. చూడండి అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నా. ఒక్క బయట తీసి పెట్టుకున్నాను లేదో, అసలు చూడండి, అసలు నా ఎక్స్ప్రెషన్ అయితే దేవుడా అనిపించింది. చాలా 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 అసలు తింటే తెలుస్తుంది, నిజం చెప్తున్నా కదా. అస్సలు ఎంత బాగుందంటే పుల్లగా, కొంచెం కారంగా, కొంచెం ఉప్పగా, చాలా బాగుంది. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయిందండి, సూపర్ ఉంది. నేను నిజం చెప్తున్నా కదా, చాలా చాలా బాగుండింది. పక్కా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ కూడా ఇది. నేను చూపించిన కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ చాలా పైనాపిల్ అయితే ట్రై చేయండి, అసలు చాలా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలానే మీరు నా వీడియోస్ చూస్తుండండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ మర్చిపోవద్దు, ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి, ఒక్క పైనాపిల్ మాత్రమే ఖర్చు ఉంటుంది మనకి, ఓకేనా? ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో, ఆ టేస్ట్ ఎలా అనిపించిందో, మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి. మంచి కాకపోయినా కూడా మాకు ఇలా వచ్చింది అలా వచ్చిందని కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్